ఇప్పుడు ఎవరికైనా దయ్యం పట్టిందండి, దయ్యం అని ఇబ్బంది పెడుతుంది, అప్పుడు మనం ఏం చేయాలి? మేము శరీరంలో ఉన్నాము, మీరైతే ఆత్మలో, మీకు ఎక్కువ బలం ఉంటుంది, ఎలాగైనా మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, దయచేసి వెళ్ళిపోండి, మీకు సావు ఉండదు, మీరు ఇక్కడి నుంచి ఒక దగ్గర వెళ్ళిపోండి, దయచేసి మీరు అలా చేస్తే చిన్న బిడ్డ ఇది ఎక్కడ భజనరా పాయస్తున్నామలు అంటే దేవునికి స్తోత్రం కలుగును. గద్దించాలి కదా, ఖండించాలి కదా, వెళ్ళగొట్టాలి కదా, ఈ బతిమాలు కూడా కూర్చోడు పెట్టరా. నేను చెప్తే తప్పు అంటారు, వీళ్ళు వచ్చిన బాధ అది. ఓ సాతాను మీరు వెళ్ళిపోవడు, ఓ సాతాను మీరు రావద్దు అని దండకం సౌతం ఏంటి అక్కడ కూర్చొని. అపవాదుని ఎదురించిన వాడి మీద నుండి అంతే. ఓ దాని పెద్ద సిద్ధాంతం ఏంటి? దయ్యములను వెళ్ళగొట్టుకును, రోగులను స్వస్థపరచుకును, కుష్ఠరోగులను శుద్ధి చేయటం, చనిపోయిన లేపుటకును నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏది ఎంత మాత్రం మీకు ఏ హాని చెయ్యజాలదు. శత్రు బలమంతరం మీకు అధికారం ఇచ్చాను, పామును తేలను ఎత్తిపట్టే శక్తి మీకు ఇచ్చాను. ఇదిగో సాతాను మెరుపల్లి పడిపోయాడు. ఇవన్నీ మనకున్న వాక్యాలు, వాగ్దానాలు. ఓ రెండు చిల్ల పెంకులు కూర్చొని తెచ్చుకొని అడిగి నుండి కూర్చొని కొట్టుకుంటూ కూర్చో, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు అంటున్నారు కానీ మాకు భయమేగే. మీరు ఎప్పుడైనా విన్నారా యేసు రక్తం ఇచ్చే ఏం చేస్తావు చేయంటాం? చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఇది. యేసు రక్తం ఏం చేస్తావు చేయండి. యేసు రక్తం చేయమన్నా కూడా ఏదో చేస్తాడనే వీడికి టెన్షను. అంటే ఏమనాలి? యేసు రక్తం ఏం చేయలేవు పో అనాలా. కానీ ఏం చేస్తావు చెయ్యంటే ఆడు ఇంకా ఏదో చేస్తాడని చిన్న టెన్షన్ ఎడుతుంది దీనికి. అలాగేమి ఉండదు, ఆడేం చేయలేడు. కొలసి 2:15 ఆయన శిలువలో చనిపోయినప్పుడంట శత్రువుని నిరాయుధునిగా చేసి వేడుక కనపరిచాడంట. ఆడి దగ్గర ఆయుధం లేదు, పట్టుకొచ్చి తన్ని చూపించాడు మనకు. చూడు వీడి దగ్గర ఏమీ లేదు, చూసుకోండి, భయపడకండి, అడుగుతుందే అలా అడవడి చేస్తాడు అలరే. ఆడి దగ్గర అసలు ఆయుధం లేదు, మీరు పట్టించుకోండి అని చెప్పాడు యేసు ప్రభు. పెద్ద పెద్ద గోర్లు వేసేసుకొని ఏదో వచ్చినట్టు నీకు కనపడుతుంది, ఉత్తిదే అన్నీ సెట్టింగులు అయ్యి. ఒరిజినల్ గాడి దగ్గర ఏమి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పకటేసుకెళ్ళి ఇంటికి అడుక్కుంటా వచ్చినప్పుడు రాజులకు వేషం వచ్చి వీడు ముందు వచ్చేస్తే వెనకాల తపలు కొట్టేస్తాడు వచ్చి. ఏంటంటే రాజుగారు వస్తున్నారు, రాజాతి రాజా మాట్లాడాడు. ఎవరక్కడ అంటాడు. వీడు ఇంటికి ఎందుకు వచ్చాడు అడుక్కుంటా. మొన్న తోట రాజుగారు అయితే ఇదేంటి, అదొక వేషం అంతే. ఎందుకు? ఉదర పోషణ అర్థం బహుకృత వేషం, పొట్టపోసుకోవడానికి. ఇవన్నీ భూమి మీద వాడికి ఇంకా కొంచెం సమయం ఉందని మడుగును సాధించడానికి ఏదో మోసం చేసుకుంటే అటు తిరుగుతున్నాడు. అలాంటి క్యారెక్టర్కి పట్టుకొని నువ్వు పెద్ద దండకం చదివేసి అంత అవసరం లేదని నేను మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.